ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. కొన్నిసార్లు మనం ఎంత శ్రమించినా అదృష్టం కలిసి రాక అనుకున్నది సాధించలేము. ఫలితంగా నిరాశ కలుగుతుంది. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న పరిహారాలు పాటించండి చాలు. అదృష్టం కలిసి వస్తుంది. తద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటిగా రాళ్ల ఉప్పును చూడటం అలవాటు చేసుకోండి. నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కొంచెం రాళ్ల ఉప్పును ఎర్రటి వస్త్రంలో చుట్టి డబ్బు పెట్టుకునే పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే డబ్బును ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడూ డబ్బుకు కొరతనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కాబట్టి డబ్బు పెట్టే స్థలంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట్లోని పూజగదిలో దేవునికి ప్రతిరోజు తాజా పువ్వులతో అలంకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవతలు సంతోషిస్తారు. అలాగే మీ కష్టాలన్నీ తీర్చి అదృష్టాన్ని ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా చీమలకు చక్కెరను రోజూ ఆహారంగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా భగవంతుడి దయ వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొనేందుకు ఉదయం, సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత నీరు సమర్పించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల కూడా కష్టాలు ఎదురవుతాయి. దీని కారణంగా ఆనందం, అదృష్టం తగ్గుతున్నాయని మీరు భావిస్తే ప్రతిరోజు చిటికెడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ జీవితంలోని కష్టాలన్నీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. అలాగే మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత మొదట మీ 2 అరచేతులను చూడండి. అనంతరం 3-4 సార్లు చేతులను ముఖానికి రుద్దుకుని భగవంతుడి నామస్మరణ చేయండి. ఎందుకంటే చేతికి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో సరస్వతి, చివరి భాగమైన మణిబంధంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారని ప్రతీతి. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ విధంగా చేయడం ద్వారా మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు. మీరు ఇంట్లో పూజ చేసిన రోజున సాయంత్రం పూట ఇంట్లోని అన్ని గదులలో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి. అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలంటే ఇంట్లోని పూజ గదిలో ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఏనుగు బొమ్మలను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచితే సకల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఏనుగు బొమ్మను ఇంట్లో పూజ గదిలో పెడితే ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. సంపద మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు పొందడానికి ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. నీటిలో కొంత రాళ్ల ఉప్పు కలిపి మీ ఇంటిని ఆ నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. లక్ష్మీ దేవత ఆశీర్వాదం పొంది డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండటానికి ఉదయాన్నే ఇంటి ఇల్లాలు ప్రధాన ద్వారం వద్ద 1 గ్లాసు నీరు పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అమావాస్య రోజున మీ ఇంట్లో నుండి అనవసరమైన వస్తువులను తొలగించి పూర్తిగా ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో ధూపం లేదా అగర్బత్తీలు వెలిగించండి. ఇది మీకు శాంతిని, శ్రేయస్సుని మరియు గొప్పతనాన్ని ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా వివాహిత స్త్రీ ఉదయం లేదా సాయంత్రం దైవారాధన సమయంలో మీ ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించడం ద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి శాంతి, సంపద, డబ్బు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కలుగుతాయి. ప్రతి గురువారం ఒక అరటి చెట్టుకు నీటిని సమర్పించిన తర్వాత ఆ చెట్టు క్రింద స్వచ్ఛమైన
నెయ్యితో ఒక దీపం వెలిగించండి. అలాగే డబ్బు, శ్రేయస్సు మరియు గొప్పతనాన్ని పొందడానికి శనివారం రోజున రావి చెట్టుకు పాలు మరియు బెల్లం కలిపిన నీటిని సమర్పించాలి. జ్యోతిషశాస్త్రంలో ఏదైనా శుభకార్యం చేయడానికి ముందు, జీవితంలోని ఏదైనా ముఖ్యమైన దశలోకి ప్రవేశించడానికి ముందు గణేశుడిని ఖచ్చితంగా పూజిస్తారు. గణేశుడిని విఘ్నాలను హరించేవాడని నమ్మకం. చేపట్టిన పనుల్లో అన్ని రకాల అడ్డంకులు తొలగి విజయవంతం అవుతుందని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచండి. ఇలా చేస్తే ఇళ్లలోకి ప్రతికూల శక్తి ప్రవేశించదని నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం ఉంచడం ద్వారా సంవత్సరం పొడవునా అదృష్టం, ఐశ్వర్యం, పురోగతి, గౌరవం, సంపదలు ఉంటాయి. ఐశ్వర్యం, శ్రేయస్సు, ఆనందాన్ని పొందడానికి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని పూజించండి. పూజ అనంతరం కనకధార స్తోత్రాన్ని పఠించండి. అలాగే లక్ష్మీదేవి పాదాల వద్ద గులాబీ పువ్వులను సమర్పించండి. చాలామంది గడప ముందే చెప్పులను విడుస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు అని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మాన్ని దాటుకుని మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ మీ ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉన్నట్టయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవికి బదులు దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి